ఇదేంటి అనుష? బాస్మతి రైస్ ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే పొడి పొడిగా మంచిగా వస్తుంది దమ్ బిర్యానీకి. సరే. దేనికి అనుష? ఇది వచ్చేసి చికెన్ పలావ్కి. చికెన్ పలావ్. యాక్చువల్లీ దమ్ బిర్యానీ అనుకున్నాం, బట్ పలావ్ టేస్టీగా ఉంటుంది బిర్యానీ కంటే అని. సరే, ఓకే. నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి పలావ్కి. అండ్ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్. ఓకే. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం. సరే. పలావ్ దినుసులు చెక్క, లవంగా, ఆకులు, ఈ పలావ్ దినుసులు అన్నమాట. పలావ్లో కూడా కొన్ని టమాటాలు వేస్తున్నాము. పుదీనా, కొత్తిమీర వేస్తున్నాము ఫ్లేవర్ కోసం, అలాగే టేస్ట్ కోసం. ఓకే. మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్, సో వీటిని మనం ఇందులో వేసేసి కాసేపు కుక్ చేసుకున్నాం. 15 మినిట్స్. మనం 2 గ్లాసెస్ వాటర్, అది బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా వాటర్. చికెన్లో ఆల్రెడీ వాటర్ వచ్చాయి చూడండి. సో మనం కొంచెం తక్కువ తీసుకుంటే వాటర్ ఏంటంటే పొడి పొడిగా వస్తుంది అన్నమాట బిర్యానీ. సో నేను 1 గ్లాస్ తక్కువ తీసుకున్నాను వాటర్. ఇదిగోండి ఉడుకుతుంది, మరుగుతుంది చూడండి. ఇప్పుడు బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి మనం. నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ తీసాను. సో ఇప్పుడు దీనిలో ఏం చేస్తున్నావు? నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవి ఇందులోకి యాడ్ చేసేస్తున్నాము. ఓకే. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో స్టిర్ చేసి కలిపేటప్పుడు మాత్రం కార్నర్స్ నుంచి కలపండి, లేదంటే ముక్క పాడైపోతుంది. ఇవ్వండి మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. లెగ్ పీస్ మంచి టెండర్గా వచ్చింది, పీస్ కూడా.